కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే మీ రాజ్యం రాజ్యం దోపిడీ రాజ్యం పండించిన పంటలను వెంటనే రైతులు పండించిన పంటలను వెంటనే వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా మొలకలు చూడండి మొలకలు వచ్చినాయి ఈ పాపేడు ఉన్నాడు ఈ యొక్క రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గత నెల నుండి వాళ్ళు పండించినటువంటి పంటలు ఇవాళ ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద పోస్తే దాదాపు నెల అవుతూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో కనీసం కొనుగోలు చేయలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఇవాళ రాత్రి పగలు కష్టపడి రైతులు పండించిన పంటలకు కనీసము కొనుగోలు చేసైనా సంతోషపడదామనుకుంటే ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ యొక్క రైతులు ఇవాళ గోసపడుతూ ఉన్నారు, కన్నీళ్లు పెడతా ఉన్నారు. మేము పండించిన పంటలు రాత్రి పగలు కష్టపడి పండించిన పంటలు అమ్ముకోవడానికి ఇవాళ నెలల తరబడి వేచి చూడాలా అని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ అంతేకాకుండా గత నెల రోజుల నుండి సార్ మీ దండం పెడతా అని చెప్పి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, రోడ్ల పొట్టు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మేము పండించిన పంటలను కొనండి, మేము కష్టపడి పండించినటువంటి పంటలను కొనండి, మా యొక్క జీవితాలను బాగు చేయండి సార్ అని చెప్పి ఇవాళ రాష్ట్రం లోపల రైతులందరూ కూడా లబోదిబం అంటున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం రైతుల గోస చూసైనా కూడా వాళ్ళ కన్నీళ్ళు చూసైనా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ రైతుల యొక్క సంక్షేమాన్ని విస్మరించింది. రైతులు పండించిన పంటలు ఇవాళ కొనుగోలు చేయకపోవడం ద్వారా అకాల వర్షంతో ఇవాళ వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా నీళ్ళ పాలైనాయి. ఇవాళ రైతులు ఏడుస్తూ ఉన్నారు, ఇవాళ వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. సార్ మేము బాకీలైనాం, ఇవాళ కష్టాలు ఉన్నాయి, మా చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు మా యొక్క కుటుంబాల లోపల, వారిని చదివియాలన్నా మా కుటుంబం నడవాలన్నా ఈ పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొంటేనే ఇవాళ మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం,
మేము ఇవాళ ఈ యొక్క ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం 2 రోజులు సమయం ఇస్తూ ఉన్నాము. ఈ 2 రోజుల లోపల ఈ కొనుగోలు కేంద్రాల లోపల ఉన్నటువంటి రైతుల పంటలను కొనుగోలు చేయకపోతే ఈ కొనుగోలు కేంద్రాల వద్దనే భారతీయ జనతా పార్టీ తరఫున నిరాహార దీక్ష చేపడతాం. ఈ యొక్క రైతులు పండించినటువంటి పంటల్ని కొనుగోలు చేసేంత వరకు కూడా కదిలే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్కి హెచ్చరిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా.